దేవుని ఘననామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో నన్ను నడిపించినటువంటి సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవునికి యుగ యుగములు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. అదే రీతిగా మరి ఈరోజు ఈ రాత్రి ఈ ప్రత్యేకమైనటువంటి సహవాసానికి నన్ను తీసుకుని ఆహ్వానించినటువంటి దైవజనులు, మరి నాకెంతో ఆప్తులు, ఆత్మీయులు, మరి ఆనంద్ పాస్టర్ గారికి, మరి వారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. హల్లెలూయా చదువు అందరం, హల్లెలూయా. రైట్, నేను ఒక చిన్న మాట నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, దేవుని సన్నిధిలో, ఎక్కడ? దేవుని సన్నిధిలో సంఖ్య ప్రాముఖ్యం కాదు. ఎంతమంది ఏకీభవిస్తారు? దేవుని సన్నిధిలో సంఖ్య ప్రాముఖ్యం కాదు. హల్లెలూయా. ఎందుకనంటే, మీరు ఎలా చెప్పగలరు పాస్టర్ గారు నన్ను అడిగితే నా జవాబు ఏంటంటే, ఆదిమ సంఘంలో అద్భుతాలను రుచి చూసింది, ఆదిమ సంఘంలో గొప్ప గొప్ప విజయాలను రుచి చూసింది వేల మంది ఉన్న సంఘం కాదు. ఎంతమంది ఉన్న సంఘం? కేవలం మేడగదిలో కనిపెట్టుకున్నటువంటి 120 మంది ద్వారా చాలా గొప్ప పరిచర్య జరిగింది. హల్లెలూయా. మరి ఈ సమయంలో వాక్యంలోనికి వెళ్దాం. అంతకంటే ముందుగా మరొకసారి దైవజనులు, మరి ఆనంద్ పాస్టర్ గారు, అదేవిధంగా తమ్ముడు జాన్, మరి వారిరువురు కూడా దేవుడు వారిని ప్రేమించి తన పిలుపునిచ్చి తన సేవలో విరివిగా నిర్విరామంగా వాడుకుంటూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, దేవుడు శ్రేష్టమైన తలాంతులను ఉన్నాడు. మరి అందును బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఈనాటి వాక్య ధ్యానం కొరకై ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య లేఖనాన్ని మనం చదువుకుందాం. బైబిల్స్ ఉన్నవాళ్ళు నాతో పాటు ఏకీభవించండి. ఈనాటి వాక్య ధ్యానం నిమిత్తమై ఏర్పరచుకున్నటువంటి వాక్య లేఖనం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం అందరం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యం. ఏ సైన్యం చెప్పాలందరం? ఏ సైన్యం? గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ఏం చేశారంట వాళ్ళు? అందరూ చెప్పాలి, ఏం చేశారంట వాళ్ళు? ప్రార్థన చేశారు. చిన్న ప్రార్థన చేద్దామా? అందరి తలలో ఉంచండి. పరిశుద్ధుడైన తండ్రి, ఘనుడైన దేవా, నీ కొందనాలయ, మరొక్కసారి మీ పాదములు చెంత చేరి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. దేవా, చదవబడినటువంటి మాటలు మా వినికిడిలో దీవించి ఆశీర్వదించు. మరి ప్రాముఖ్యంగా నా ప్రభువా, తద్వారా నీ పిల్లలతో ఏమైతే మాట్లాడాలో నీ పరిశుద్ధాత్మ నడిపింపును మాకు ఇవ్వండి. శ్రేష్టమైన అమూల్యమైన నీ మాటలకు తండ్రి మమ్మల్ని బోరగా వాడుకోనండి. బోర స్పష్టమైన ధ్వనిని ఇవ్వకపోతే యుద్ధమునకు ఎవరు సిద్ధపడునని చెప్పారు. కనుక నీ పిల్లలు సిద్ధపడినట్లును తండ్రి నీ ఆత్మ అభిషేకమును ఇచ్చి తండ్రి నీ సిలువ చాటున మరుగుపరిచి తండ్రి శ్రేష్టమైనటువంటి పాత్రలుగా మలుచుకొనమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి సర్వశక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ముందుగా మీ అందరికీ నా వందనాలు. నేను తెలుసు అనుకుంటాను మీ అందరికీ, వాస్తవానికి పరిచయం లేదు. అయినప్పటికీ కొన్ని విషయాలు మీతో పంచుకొని నేను ముందున్నటువంటి సమయాన్ని ఉపయోగించుకుంటాను. నా పేరు జడా నవీన్ కుమార్. మా స్వగ్రామం కలవళ్ళ. కనుమళ్ళ కాదు, కలవళ్ళ. తెలుసా? కలవళ్ళ, సీతారాంపురం, సింగమనేండిపల్లి దగ్గర.
నేను 14 సంవత్సరాల నుంచి పరిచర్యలో ఉన్నాను. ప్రారంభంలో ఛత్తీస్గఢ్ బిలాయిలో పరిచర్య చేశాను ఒక 2 సంవత్సరాలు. అంతకుముందు పోకూరు, నోకవరం గ్రామాల్లో పరిచర్య చేసి రామాయపట్నం వచ్చి దగ్గర దగ్గర 8 సంవత్సరాలు అవుతుంది. హల్లెలూయా. అయితే ఈ సమయంలో మరి ఈ సంఘానికి చేరి వచ్చినటువంటి కొద్ది మంద లేదా చిన్న మందకు కొద్ది మందిగా మనం చేరి ఉన్నాం కనుక మీతో పంచుకోవాలని నా ప్రభువు నన్ను ప్రేరేపించాడు. హల్లెలూయా. నా బాల్యంలో జరిగినటువంటి, నా చిన్నతనంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన మీతో పంచుకొని నేను ముందుకు వెళ్తాను. 2 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, 2 సంవత్సరాలు అంటే చాలా చిన్న వయసులో అనుకోకుండా నాకు జ్వరం వచ్చిందండి. అంటే నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా బంధువులు, రక్త సంబంధికులు చెప్పినటువంటి విధానాన్ని బట్టి ఒక 2 సంవత్సరాల వయసులో జ్వరం రావడం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన చెప్పారు, జ్వరమే కదా, ఏం కాదులే అని చెప్పి టాబ్లెట్స్ ఇచ్చి పంపించారంట. 2-3 రోజులైనా కానీ జ్వరం తగ్గల. మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి తీసుకుని వెళ్తే జ్వరంలో పోలియో వచ్చింది. తెలుసు కదా పోలియో అంటే. కనుక మరి చాలా ఇబ్బంది పడతారు, అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని కందుకూరు తీసుకెళ్ళారు. కందుకూరు తీసుకెళ్తే అక్కడ కూడా డాక్టర్స్ ఎవరో పట్టించుకోలే. ఎక్కువైపోతా ఉంది కనుక మీరు కావలి హాస్పిటల్కి తీసుకెళ్ళాలని చెప్పేసి కందుకూరు నుంచి మళ్ళీ కావలి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్స్ ఒకటే మాట చెప్పారు, ఈ బిడ్డ బ్రతకడు, బ్రతికిన నడవలేడు. ఏం చెప్పారు? బ్రతికిన నడవలేడు, మా వల్ల కాదని చెప్పేసి డాక్టర్స్ చెప్పారు. దగ్గర నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా 3 నెలలు అదే హాస్పిటల్లో నన్ను పెట్టుకొని డాక్టర్స్ని బ్రతిమలాడుకుంటూ చాలా ప్రయాసపడ్డారు. ఈ రోజుకి ఈ సందర్భాన్ని నేను మా అమ్మతో గుర్తు చేస్తే తాను చాలా కన్నీటి పర్యంతం అవుతుంది. చాలా అంటే దుఃఖం. ఎందుకంటే ఎవరికి చెప్పుకోవాలి, ఆ సమయంలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఎక్కడికి వెళ్ళాలో తెలియక. వాస్తవానికి ఏంటంటే ఆ రోజుల్లో జస్ట్ చర్చికి వెళ్ళామంటే వెళ్ళాం, జస్ట్ నామకే వాస్తలాగా వెళ్ళేవాళ్ళు, ఇంత తెలియదు వాళ్ళకి. ఇక ఆ సమయంలో నా తండ్రికి విగ్రహారాధన ఆలోచన ఉండేది. వెంగమాంబని, వల్లూరమ్మని, లింగ సముద్రము, మొగిల్చెర్ల చిరంచెట్టు కోట అని అక్కడికి వెళ్ళేసి టెంకాయలు కొట్టి అట్లా చేసి వచ్చేవాడు. మరి ఎందుకు అనిపించిందో ఏమో తెలియదు కానీ ఆయన అన్ని చోట్లకి వెళ్ళి టెంకాయలు కొట్టడం, కోళ్ళు కోయడం, ఇలా చాలా చేసిన తర్వాత ఒకరోజు కలవళ్ళ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చిలోనికి వచ్చి మోకరిల్లి నా బిడ్డను కానీ బ్రతికిస్తే నీ సేవకి ఇస్తానని చెప్పేసి ఆయన ప్రార్థన చేసుకున్న 3 రోజుల్లోనే నా కాళ్ళల్లో కదలిక వచ్చింది. హల్లెలూయా. నా కాళ్ళల్లో కదలిక వచ్చింది. డాక్టర్స్ కూడా అంతుపట్టలేదు. మీరు నమ్ముకున్న మీ దేవుడు చాలా గొప్పవాడు, నీ బిడ్డ బ్రతకడు అనుకున్నాం, కానీ ఈరోజు గొప్ప కార్యం జరిగిందని ఆ తర్వాత మరలా ఇంటికి రావడం, కృతజ్ఞత కూడిక పెట్టుకొని చాలా ఘనంగా దాన్ని జరిగించారు. ఈ విషయాలు నేను ఎందుకు మీతో పంచుకుంటున్నానంటే, దేవుడు అన్ని ఆశీర్వాదాలను మనకు సమీపంగా ఉంచాడా? అన్ని ఆశీర్వాదాలను దేవుడు మనకు సమీపంగా ఉంచాడు. కానీ అడిగి పొందుకునే విషయంలో మనం పడిపోతున్నాం. ఎంతమంది ఏకీభవిస్తారు? సమర్పించుకునే విషయంలో, ఆనుకునే విషయంలో మనం పడిపోతూ ఉంటామేమో బహుశా. ఈ 8 సంవత్సరాల నుంచి రామాయపట్నంలో నేను చాలామందిని గమనిస్తూ ఉన్నాను. వాస్తవానికి ఏంటంటే ఒక వ్యక్తి గురించి తెలియాలి అంటే 1-2 సంవత్సరాలు మనము జర్నీ చేస్తే సరిపోతుందేమో, కానీ 8 ఏళ్ల నుండి మనము చాలా మందిని చూస్తున్నాం. అయితే ఈరోజు ఈ సంఘానికి ఈ మాటలు చెప్పాలని ప్రభువు నన్ను ప్రేరేపించాడు. ఆమేన్. గమనించండి ఈ మాటలు. మనం చదువుకున్నటువంటి ఈ లేఖనాల ప్రారంభంలో దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయం ప్రారంభంలో మనం చూసినట్లయితే ఈ మాట గమనించండి. యెహోషాపాతు రాజు, మనం చూసాం ఇక్కడ యెహోషాపాతు రాజు గారు ఉన్నారు. ఆయన యూదా ప్రజలను పరిపాలిస్తూ ఉన్న కాలంలో 20వ అధ్యాయం ప్రారంభంలో మనం చూస్తాం. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, ఇంకా ఎవరంట, మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు.
గమనించండి, శత్రువులు, శత్రు దేశాలు వారి మీదకి దండెత్తి వచ్చాయి. అంతలో కొందరు వచ్చి ఈ విషయాన్ని వారికి తెలియచేశారు. అయితే 3వ వచనంలో మనం చూసినట్లయితే, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అందంతటా ఉపవాస దినము ఆచరింపగలనని చాటించాడు. ఇక్కడ మనం కాసేపు ఆగుదాం. మనం ఇహలోక ప్రయాణంలో, ఇహలోక జీవిత ప్రయాణంలో చాలా శ్రమలు ఉన్నాయి, చాలా ఇరుకులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయితే దేవుని దగ్గర విచారణ చేయడానికి మనకు మనసు రాదు. ఏమంటారు? మీరు స్పందించాలి. హల్లెలూయా. శత్రువులు వస్తున్నారు మీదికి, మనకు కూడా రకరకాల సమస్యలు, రకరకాల ఇరుకులు, ఇబ్బందులు. ఆలోచన చేయాలి. క్రీస్తును నమ్ముకున్న వాడికి ఆప్షన్స్ లేవు. ఉన్నాయా? ఏడ కాకపోతే ఆడ, ఆడ కాకపోతే ఏడనే ఆప్షన్స్ లేవు. ఆప్షన్స్ లేవు. ఎప్పుడైతే నా తండ్రి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడో, అంటే అప్పగించుకున్నాడో, ఆధారపడ్డాడో, ఈరోజు నేను మీ మధ్యలో సజీవు లెక్కలో దాచబడి మీతో మాట్లాడుతున్నాను. హల్లెలూయా. ఈ మాటలు మనం చూసినప్పుడు, ఆయన దేవుని దగ్గర విచారణ చేసేటప్పుడు మనలాగా ఆయన విచారణ చేయలా, మనలాగా ఇక్కడొక అడుగు అక్కడొక అడుగు వేయలా. అన్నీ బాగున్నప్పుడు ఒకలాగా, ఏదైనా చిన్న ఇరుకు ఇబ్బంది వచ్చినప్పుడు ఒకలాగా ఆయన లేడు. అంటే ఈ సందర్భం వరకు, తర్వాత మరలా ఆహాబు కుమారునితో వియ్యం అందుకోవడం, ఆ విషయం మనం పక్కన పెట్టినట్లయితే, ఈ సందర్భంలో ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తూ చాలా వివరంగా ఇక్కడ మనకి ప్రభువు తెలియజేస్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఆయన ప్రభుతో మాట్లాడుతూ 9వ వచనం నుంచి మనం చూసినట్లయితే, నీవు ఆలకించి మమ్మల్ని రక్షించుదువు అనుకుని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి అంటూ ఆ కింద వచనాలు మనం చదువుకుంటూ వచ్చినట్లయితే, మా దేవా ఏమన్నాడు? మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యంతో ఏంటంట అంటే చెప్పండి, ఏంటంట? మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు కదా. కొన్ని బలహీనతలతో పోరాడే శక్తి సరిపోతుందా మనకి? మన వల్ల కాట్లా. కానీ ఆగిపోతున్నాను తల్లులు, ఆగిపోతున్నా. కానీ నేనంట, యెహోషాపాతు రాజు ఏ రీతిగానైతే ప్రార్థన చేశాడో, అయ్యా ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదో, ఏమి చేయాలో, ఏమి చేయుటకు మాకు తోచదో, నీవే మాకు దిక్కు. ఏమని ప్రార్థన చేశాడు? నీవే మాకు దిక్కు కదా. రామాయపట్నంలో కాకపోతే కావల్లో ఉన్న డాక్టర్లు గుర్తొస్తారు. ఆప్షన్స్ మనకి. హల్లెలూయా. కానీ ఈయన అంటాడు, ఏం చేయాలో మాకు తోచడం లేదయ్యా, నీవే మాకు దిక్కు, నీవే మాకు దిక్కు. ఇహలోకంలో మనం సాగిపోతూ ఉన్నప్పుడు దేవుని మీద మనము సంపూర్ణంగా ఆధారపడాలి, లేదా దేవునికి మనం సంపూర్ణంగా అప్పగించుకోవాలి. ఆయన ఇవ్వని వాగ్దానం ఏదైనా ఉందా మనకి? నేను స్వస్థపరచు యెహోవాను నేనే. అవునా? కీర్తనలలో చాలా మాటలు ఆయన తెలియచేస్తూ అంటాడు, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది. ఇన్ని వాగ్దానాలు ఉన్నప్పుడు ఎందుకు వాటిని మనం స్వతంత్రించుకోలేకపోతున్నామంటే, అప్పగించుకోవడం తెలియడంలా, ఆధారపడము తెలియడంలా. ఈరోజు యవనస్తులు ఏదన్నా తెలియకపోతే గూగుల్ సెర్చ్ చేస్తామా? అవునా? ఈ మధ్య చాట్ జీపీటీ రకరకాలు వస్తున్నాయి కదా. మరి ఎందుకు ప్రభువు దగ్గర మనం అంటే ఇహలోకంలో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఆత్మీయ జీవితంలో వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ యేసుక్రీస్తు ప్రభువుల వారు. హల్లెలూయా. నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా. అవునా? నన్ను అడుగు, జనములను స్వాస్థ్యముగా మనం అప్పగించుకోవాలి. ఇదిగో ఇంతమంది ఆయన మోయాబీయులు, అమ్మోనీయులు, మేయోనీయుల్లో కొందరు దండెత్తి ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన చేసే ప్రార్థన ఏంటంటే, ఏమి చేయాలో మాకు తోచడం లేదయ్యా, నీవే మాకు దిక్కు. ప్రస్తుతం మనం చూస్తున్నప్పుడు లోకం బాగోలేదు, లోకము బాగోలేదు. ఈ ప్రార్థన మనం చేయగలగాలి, ఈ ప్రార్థన మనము చేయగలగాలి. మరొక రాజు ఉన్నాడు. మరొక రాజు
ప్రజలకు ధైర్యం చెబుతున్నాడు. మరొక రాజు ప్రజలకు ధైర్యం చెబుతున్నాడు. యెహోషాపాతు ఈ రీతిగా ప్రార్థన చేస్తే మరొక రాజు ఏమంటాడంటే, ప్రజలారా, శత్రువులను చూసి మీరు భయపడొద్దు. ఏమన్నాడు? శత్రువులను చూసి మీరు, తీయండి ఆ మాట మనం చదువుదాం. 32వ అధ్యాయం, అదే పుస్తకంలో 32వ అధ్యాయం. ఆ రాజు పేరు ఏం పేరు ఐడియా వచ్చింది ఇప్పుడు? హిజ్కియా గారు. 7 నుండి 8 వచనాలను మనం చదివినట్లయితే, మీరు దిగులు పడకుడి, ధైర్యము విడువకుడి, అష్షూరు రాజుకైనను అతనితో కూడిన సైన్యమంతటికైనను మీరు భయపడొద్దు, విస్మయమందొద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు. ఎంత గొప్ప మాట తల్లుల్లో, అర్థమైందా? ఈ లోకంలో ఉన్న సహాయం, ఈ లోకంలో ఉన్నటువంటి సహాయము కంటే మనకు ఎక్కువ సహాయము ఎందుకయ్యా అంటే, ఆయన సర్వమును సృష్టించి ఏకరీతిగా పరిపాలించువాడు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఆయన నిజంగా మనం చూస్తాం 33వ సంకీర్తనలో ఒక మాట మనం చదువుతాం. నిర్తీయుడుగా అక్కడ ఏమంటే, ఆయన ఆకాశములో నుండి జనులను చూస్తూ ఉన్నాడంట. భూనివాసులందరినీ ఆయన చూచుచున్నాడు. అటువంటి దేవునికి మనం మొర్రపెట్టుకోవాలి, అటువంటి దేవునికి మనము అప్పగించుకోవాలి. నా ప్రియ తల్లులారా, నా ప్రియ యవ్వనస్తులారా, ఈ రాత్రి ప్రభువు మనతో స్పష్టంగా మాట్లాడుతూ తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఏదైనా ఇరుకైనా, ఇబ్బంది అయినా, శ్రమ అయినా, దుఃఖమైనా వేరే వేరే ఆప్షన్స్ మనం తీసుకోవద్దు. ఎందుకయ్యా అంటే, మనం మొర్ర పెట్టేది మనం కొండల తట్టు కనులెత్తి చూడడం లేదు, కానీ కార్యములు సఫలము చేయు దేవునికి మనం మొర్ర పెడుతున్నాం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా కార్యములు సఫలము చేయు దేవుడు. ప్రార్థించాలి, అడగడం నేర్చుకోవాలి, మొర్ర పెట్టడం నేర్చుకోవాలి. అవునా? మనుషుల సహాయం మనకొద్దండి, మనుషుల సహాయము మనకొద్దు. ఎందుకయ్యా అంటే, కాలం కంటే వేగంగా మారిపోతున్నారు మనుషులు, కాదంటారా? కాలం కంటే వేగంగా మనుషులు మారిపోతున్నారు, వారి మనస్తత్వాలు మారిపోతా ఉన్నాయి. కనుక ప్రభువుకు మనము మొర్ర పెట్టినప్పుడు ఆ కింద వచనంలో ఆయన అంటాడు, మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకైతే మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా. ఎంత విలువైన మాట! ఎవరు తోడుగా ఉన్నారు ఇప్పుడు మనకి? మనుషులా? అక్క చెప్పండి, మనుషులా? ఎవరికి? నిజంగా ఈ మాటలు చాలా విలువైనవి. దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తి ఎటువంటిదని అంటే, చాలామందిని నేను 8 ఏళ్లలో అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఏంటంటే, ఒంటి మీద ఉన్న బట్టలు, ఒంటి మీద ఉన్నటువంటి నగలు, వారు కలిగి ఉన్నటువంటి ఆస్తి, వారు కలిగి ఉన్నటువంటి బలము బలగము, వాటికి ఇచ్చినంత ప్రయారిటీ వాక్యానికి ఇవ్వరు. నాకు అర్థం కాని పరిస్థితి ఇది. దేవుని వాక్యానికి నిర్మించే శక్తి ఉంది. దేవుని వాక్యానికి నిర్మించే శక్తి మాత్రమే కాదు, కానీ స్వస్థపరిచేటటువంటి శక్తి బైబిల్లో ఉందా? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు ఆయన. నిజంగా మనం అంటాం, నాకు తెలిసి చాలామంది ఈ అంటే ఈ మాట నేను వాడొచ్చో వాడకూడదు తెలియదు, నూనె డబ్బాలు ఇవి అంటాం కదా. నూనె డబ్బాల కంటే కూడా ముందు కార్యం ఎక్కడ జరగాల? ఇక్కడ జరగాల. ప్రభు చాలా క్లియర్గా చెప్పిన మాట ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు, అప్పుడు నీ ఎముకలకు సత్తువనియు నీ దేహమునకు ఆరోగ్యము. దేవుని వాక్యం ఎంత క్లియర్గా చెప్తుందో తెలుసా మనకి? ఎక్కడ మెడిసిన్? వాక్యానికి ప్రయారిటీ ఇవ్వాలి, వాక్యానుసారంగా నడవడానికి. ఇదిగో వాక్యం, యెహోషాపాతు ఇలా ప్రార్థన చేశాడని వాక్యం తెలియచేస్తా ఉంది. హిజ్కియా ఇలా ప్రార్థన చేశాడని ఆ కింద వచ్చినా కూడా చాలా బాగుంటుంది మాట. మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు ఏమయ్యారంట? చెప్పండి, ఏమయ్యారంట? నమ్మిక ఉంచాలి, నమ్మిక ఉంచాలి. ఏం చేయాలి? నమ్మిక ఉంచాలి. అవునా?
ఇలా జరిగించినప్పుడు నేను ఒక ప్రాముఖ్యమైనటువంటి సందర్భం, మనందరికీ తెలిసినటువంటి మాట, ఎప్పుడు మనకు విజయం అనేటటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే, ఎప్పుడు మనకు విజయం, చెల్లెమ్మ అర్థమవుతుందమ్మా? ఎప్పుడు మనకు విజయం అని అంటే, గొల్యాతును పడగొట్టడానికి సౌలుకి ఎన్ని రోజులు పట్టింది? చెప్పు. మనకు తెలిసి 40 రోజులు పట్టిందా? ఉదయం సాయంకాలం ఏం చేస్తున్నాడంట? ఈ 40 రోజులు ఏం చేస్తున్నాడు ఆయన? ఉదయం సాయంకాలం వచ్చి ఒక ఎగ్జిబిషన్ లాగా, రెండ్రా చూసుకుందాం. ఏమన్నాడు? మీరు ఓడిపోతేనేమో మా దగ్గర పాదసేవ చేయాలి, మేము ఓడిపోతేనేమో. ఎన్ని రోజులు జరిగింది ఇది? ఎన్ని రోజులు జరిగింది? ఇక్కడ నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, సౌలుకేమో 40 రోజులు పట్టింది, దావీదుకి ఎన్ని రోజులు పట్టిందో? దావీదుకి ఎన్ని రోజులు పట్టింది? ఇందులో వేరియేషన్ గమనించారా? తేడా ఏంటంటే, సౌలు యుద్ధాన్ని తనదిగా భావించాడు. ఎలాగా? ఇదిగో ఎవరైతే గొల్యాతును జయిస్తారో వాడికి అర్ధరాజ్యాన్ని ఇస్తాను, నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను. యుద్ధము తనదిగా భావించాడు కనుకనే ఇంతకాలం పట్టింది. కానీ దావీదు అంటాడు, యుద్ధం నాది కాదు. యుద్ధం తనదిగా భావించాడు కాబట్టి ఎన్ని రోజులు పట్టింది? యుద్ధం దేవునిదిగా భావించాడు కాబట్టి ఎన్ని రోజులు పట్టింది? అసలు దేవునికి అప్పగించుకుంటే, అయ్యా మాకు దిక్కు తోచడం లేదు, నీవే మాకు దిక్కు. ఒక రోషం వచ్చింది. అరే, జీవము కలిగిన దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి ఈ సున్నత లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడో! ఒక రోషం. ఈ 40 రోజుల ఎగ్జిబిషన్లో మనం చూసినప్పుడు ఏంటంటే, ఇద్దరు మోసేవాళ్ళంట ఖడ్గాన్ని. ఎప్పుడైతే దేవునికి అప్పగించుకుని ఉడిసెల రాయితో పడగొట్టాడో, తన ఖడ్గం తీసుకొచ్చి తన తల నరికి ఊరిలోకి తీసుకెళ్ళిపోయాడు ఆయన. హల్లెలూయా. సింగిల్గా ఉండడానికి, దేవునికి అప్పగించుకోవడానికి, దేవుని మీద ఆధారపడడానికి ఎంత తేడా ఉందో ఆలోచన చేయండి. హల్లెలూయా. దేవునికి మనం అప్పగించుకున్నప్పుడు, దేవునికి మనం సరెండర్ అయినప్పుడు, దేవుడు మన జీవితాల్లో ఎంత గొప్ప అద్భుతాలు చేస్తాడని అంటే, కొన్ని వచనాలు నేను మీకు చూపించి మిమ్మల్ని నేను ముందుకు తీసుకుని వెళ్తాను. ఈ మాట చూడండి ఒకసారి. యెషయా గ్రంథంలో ఈ మాట మనం చదువుదాం. 43వ అధ్యాయం మొదటి 2 వచనాలను ఒకసారి మనం కానీ చూసినట్లయితే, అయితే యాకోబు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. ఎలా పిలిచాడంట? చెప్పాలి, ఎలా పిలిచాడంట? పేరు పెట్టి పిలిచిన దేవునికి మనం అప్పగించుకోవాలి. అర్థమైంది ఈ మాట? ఎలా పిలిచాడు ఆయన? పేరు పెట్టి, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. చెప్పండి హల్లెలూయా. ఈడ కూర్చున్న వాళ్ళందరం ఎవరు? దేవుని సొత్తు. మనం దేవుని సొత్తు. నీ వయస్సు ఏదైనా, నువ్వున్న స్థితి ఏదైనా, నువ్వున్న స్థాయి ఏదైనా, ప్రభువు నువ్వు నమ్ముకున్నట్లయితే మనందరం కూడా ఆయన సొత్తు. ప్రభు అంటాడు, ఇశ్రాయేలు నేను నిన్ను మరిచిపోజాలను. ఏమన్నాడా? నేను నిన్ను మరిచిపోజాలను. ఆ మాట నాకెలా అర్థమైందంటే, నేను నిన్ను మరిచిపోజాలను అనే మాట నాకెలా అర్థమైందంటే, ఒరే బిచ్చోడా, ఎట్లా మర్చిపోతాను అనుకుంటున్నావు? నా అరచేతులలో నిన్ను చెక్కుకున్నా, నా రూపులో నిన్ను చెక్కుకున్నా, నాకు నచ్చినట్లుగా నిన్ను చేసుకున్నా, నిన్ను మర్చిపోతానని ఎలా అనుకుంటున్నావు? నిన్ను విడిచిపెడతానని ఎలా అనుకుంటున్నావు? నాకు అలా అర్థమైంది ఆ మాట. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి సమర్పించుకోవడం నేర్చుకోవాలి. మనుషుల వైపు చూస్తూనో, అధికారుల వైపు చూస్తూనో, ఏదో కొంచెం దిట్టంగా కనపడగానే వీడికి చెప్పుకుంటే బాగుండే, ఈ ఫీల్ కాదు మనకు కావాల్సింది. ఇన్ని సంవత్సరాల మన ఆత్మీయ జీవితంలో ఒక క్వాలిటీ లైఫ్, విలువైనటువంటి ఆత్మీయ జీవితం, కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా దేవునికి అప్పగించుకోవడం మనము నేర్చుకోవాలి. ఆ కింద మాట ఒకసారి మనము
చూసినట్లయితే, నీవు జలములలో పడి దాటున్నప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు జ్వాలలు నిన్ను కాల్చు. ఇప్పుడు హిజ్కియా చెప్పిన మాటను గుర్తు చేసుకోండి. అష్షూరు రాజును చూసి మీరు భయపడొద్దు. ఎందుకు? ఆయనకు ఉన్న అండ ఎటువంటిదంట? మాంస సంబంధమైన. కానీ మనకున్నటువంటి అండ, మనకున్నటువంటి తోడు ఎంత గొప్ప విషయాన్ని ప్రభువు మనతో పంచుకుంటున్నాడు. తల్లారా, ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దమ్మలతో నేను చెప్పే మాట ఏంటంటే, ప్రభువు ఒక శ్రేష్టమైన మాట చెప్పాడు. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొనివాడను నేనే. ఈ సందర్భంలో నాకు మరొక మాట గుర్తొస్తుంది. ఏంటంటే, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీసేవాడు. ఆయన చేరదీసే దేవునికి సమర్పించుకోవాలి. మనం చేరదీసే దేవునికి మనం అప్పగించుకోవాలి సంపూర్ణంగా. అయ్యా, ఇదిగో ఇంత గొప్ప సైన్యం, ఇదిగో ఈ శ్రమతో నేను పోరాడలేకపోతున్నా, ఇదిగో ఈ యుద్ధం నేను చేయలేకపోతున్నా, ఏం చేయాలో అర్థము కాట్లా, నా వల్ల అవడం లేదయ్యా, నీవే మాకు దిక్కు, నీవే మాకు, వేరే ఆప్షన్ ఏమీ లేదు. ఇది నువ్వు చెప్పగలగాలి. మరొక సందర్భాన్ని నేను మీకు చూపిస్తాను. చూడండి, ద్వితీయోపదేశ కాండంలో కూడా మోషే ఇశ్రాయేలీలతో చెప్తున్నాడు ఒక మాట. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి. వణకకుడి, వారి ముఖమును చూచి బెదరమాకండి, మీ దేవుడైనా. అంతే, అవునా? ప్రారంభం నుంచి చాలా చక్కగా ఉంటుంది. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడొద్దు. నిజంగా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, యెహోలోకంలో చాలా చాలా విషయాలను చూసి భయపడతాం, కానీ దేవుని చూసినటువంటి దేవుని అంటే ఆయన చూస్తాడేమో కదా. ప్రభువు మనకు స్పష్టంగా చెప్పేటటువంటి మాట ఏంటంటే, శత్రువులను చూసి నువ్వు భయపడొద్దు. ఈరోజు మోషే కూడా ప్రజలకు తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే, విస్తారమైన జనమును చూసినప్పుడు వారికి భయపడొద్దు, నిరుత్సాహపడొద్దు, దేవుని మీద ఆనుకో. ఈరోజు యువత కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి నా తల్లులు కావచ్చు, చాలామందిని మనం చూస్తున్నప్పుడు ఏంటంటే, నిజంగా అప్పగించుకోవడం లేదా సమర్పించుకోవడం అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, అన్నగారు భర్తతో ఎంతకాలం కాపురం చేశారంట? 7 ఏండ్లు పెనిమిడితో కాపురం చేసి 84 సంవత్సరాలు మందిరాన్ని కాచుకొని ఉన్నదంటే, ఏమి ఆత్మీయత తల్లులారా! హల్లెలూయా! ఏం ఆత్మీయత! ఇది మనకు కావాలి. ఆధారపడ్డం. వాగ్దానాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు అని చెప్పుకుంటా, నమ్మకమైన వాడు అని చెప్పుకుంటా. కానీ ఈ ప్రార్థన చేయాలి, ప్రభువా మాకు తోచడం లేదయ్యా, నీవే మాకు దిక్కు. ఈ మాట మనం చెప్పగలగాలి. అందుకని 4వ వచనంలో మనం చూసినట్లయితే, 3వ వచనంలో, ఇశ్రాయేలీయులారా వినండి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు మీరు సమీపిస్తున్నారు. మీ హృదయములను జంకనీయమాకండి, భయపడకుడి, వణకుకుడి, వారి ముఖము చూసి బెదరకుడి. మరేం చేయాలంట? ఎందుకు ఆయన ధైర్యం చెప్తున్నాడు? మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన పక్షమున యుద్ధం చేయవాడు. కనుక ఈ రాత్రి ప్రభువు తెలియచేసేటటువంటి మాట ఏంటంటే, దేవుని దగ్గర విచారణ చేయడానికి యెహోషాపాతు మనసు నిలుపుకున్నాడు. ఈరోజు ఒక యజమానురాలుగా, యువకునిగా, యంగ్స్టర్గా ఇక్కడ కూర్చున్న వారము మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, యెహోషాపాతు ప్లేస్లో మనం ఉండి, ఇదిగో వీళ్ళందరూ అమ్మోనీయులు వస్తున్నారు, మేయోనీయుల్లో కొందరు దండెత్తి వస్తామన్నారు, ఇదిగో మనం దేవుని దగ్గర విచారణ చేద్దాం రండి. ఆయన దగ్గరే మనకు మెడిసిన్ ఉంది, ఆయన దగ్గరే మనకు జవాబు దొరుకుతుంది.
నిజంగా యెహోషాపాతు ఎప్పుడైతే ఈ ప్రార్థన చేశాడో, మాకు దిక్కు తోచడం లేదయ్యా, నీవే మాకు దిక్కు అని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, దేవుని ఆత్మ యెహెజ్కేలులోనికి వచ్చి యెహెజ్కేలు మాట్లాడుతున్నాడు, యూదావారలారా, యెహోషాపాతు రాజా, మీరు వారిని చూసి భయపడొద్దు. అర్థమైందా? మీరు వారిని చూసి ఎందుకంటే ఆయన కంప్లీట్గా దేవుని మీద ఆనుకున్నాడు, సంపూర్ణంగా దేవునికి అప్పగించుకున్నాడు. ఆ సన్నివేశం ఎంత చక్కగా ఉంటుందో తెలుసా? మీరు నిలబడి చూడండి, మీరు నిలబడి చూడండి. దేవుడు మీ పక్షముగా నిలబడి చేయబోయే యుద్ధాన్ని మీ కళ్ళారా మీరు చూడండి. ఈ రోజున అప్పగించుకోవడంలో పడిపోతున్నాం, ఆనుకోవడంలో పడిపోతున్నాం. నిజంగా నేటి దినాలలో దేవుని రాకడకు చాలా దగ్గరగా ఉన్నాం, దేవుని రాకడకు చాలా దగ్గరగా ఉన్నాం. ఆనుకోవడం నేర్చుకోవాలి, అప్పగించుకోవడం నేర్చుకోవాలి, ఆధారపడడం మనము నేర్చుకోవాలి. తప్పకుండా ఆయన మనలను బాగు చేసేవాడై ఉన్నాడు. హల్లెలూయా. చివరిగా నేను ఈ ఒక్క మాట చెప్పి నా మాటలు నేను ముగించేస్తాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10 నుండి మనం చూసినట్లయితే ప్రభు మనకు వాగ్దానం ఇస్తూ తెలియచేస్తున్నాడు. లోకము భయంకరంగా గజిబిజిగా ఉంది, లోకమంతా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. చదవండి బ్రదర్. నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునిన వాడా, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరుచుకుంటున్ననియు నేను నీతో చెప్పియున్నాను, నీకు తోడయ్యున్నాను, భయపడకము, నేను నీ దేవుడనై, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను. చెప్పండి, ఏమన్నాడు ఆయన? నీకు సహాయము చేయువాడను. ఎందుకనంటే దేవుని చిత్తము లేకుండా మనం ఇక్కడ కూర్చోలేం, దేవుని ప్రణాళికలో మనం లేకుండా ఇక్కడ కూర్చోలేం. యెహోషాపాతు వలె మనం అప్పగించుకున్నప్పుడు, యెహోషాపాతు వలె దేవుని మీద మనం డిపెండ్ అయినప్పుడు, ఆయన మనల్ని ప్రేమించి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నువ్వు దిగులు పడొద్దు. అవునా? నువ్వు దిగులు పడొద్దు, నేను నిన్ను బలపరుస్తా, నీకు సహాయము చేయువాడను ప్రభు అంటాడు. నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రమును కూడా త్రోసివేసేవాడు కాడు ఆయన. దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేకలు వేస్తూ ఉన్నప్పుడు శిష్యులు వచ్చిన, రే అరవద్దు, కాముగుండు. మునుపటి కంటే అధికముగా కేకలు వేస్తే అక్కడ చాలా వాల్యుబుల్ వర్డ్స్ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువుల వారు వెళుతూ ఈయన కేకలు వేస్తే నిలిచి, దాటిపోలే ఆయన, నిలిచి, తర్వాత పిలిచి హత్తుకున్నాడు దేవుడు. హల్లెలూయా. దాటిపోయేవాడు కాడు. అందుకని ఆయన తెలియజేస్తున్న మాట ఏంటంటే, దిగులు పడొద్దు, నేను నిన్ను బలపరుస్తా, నీకు సహాయము చేయవాడను నేనే, నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమొందుదురు. ఈ మాటలు 16వ వచనం వరకు చాలా ప్రభు మనకు తెలియచేస్తుంటాడు. 13వ వచనంలో, నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయము చేస్తుందని చెప్పుచు నీ కుడి చేతిని తల్లు చెప్పండి ఏం చేశాడంటే ఆయన కుడి చేతిని పట్టుకొని ఉన్నాడు. ఆయన విడిచిపెట్టేవాడు కాడు. అందుకే నేను సమర్పించుకోవాలి, సంపూర్ణంగా అప్పగించుకోవాలి. నేను కాదయ్యా, నాది కాదు, కార్యము సఫలము చేయవాడవు నీవు, నాలో కార్యము జరిగించేవాడవు నీవు, సర్వమును సృష్టించి ఏకరీతిగా పరిపాలించేటటువంటి దేవుడు. ఆయన దాటిపోయేవాడు కాడు. అవునా? ఆ కింద చాలా విలువైనటువంటి మాట మనం చదువుతా ఉన్నాం. అవునా? స్వల్పజనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నానని యెహోవా. అవును, ఆయన సహాయం చేసేవాడు. కనుక
ఈ రాత్రి మనం తీసుకోవాల్సినటువంటి బలమైన నిర్ణయం ఏంటంటే, ఇరుకైనా, ఇబ్బంది అయినా, శ్రమ అయినా, దుఃఖమైనా, ఏదైనా కూడా దేవుని మీద ఆనుకోవడం నేర్చుకోవాలి. అయ్యా, ఇదిగో కుటుంబంలో ఈ సమస్య ఉంది, శరీరంలో ఈ బలహీనత ఉంది, ఇదిగో సంఘంలో, సమాజంలో ఇదిగో ఈ శ్రమను ఎదుర్కొంటున్నా. అయ్యా, అది నా వల్ల కాదు, నాకు నువ్వే దిక్కు, నువ్వే దిక్కు. నిజంగా దేవుడు మనందరికీ తలాంతులు ఇచ్చాడు కదా, ప్రార్థన చేసేటటువంటి ఒక గొప్ప తలాంతు ఇచ్చాడు, అవునా? అడిగి పొందుకునేటటువంటి గొప్ప అవకాశం ఇచ్చాడు. చివరిగా ఒక మాట చెప్తాను, బైబిల్స్ క్లోజ్ చేయండి. నిజముగా మనం మొరపెడితే కదా, సంఘానికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలి, సంఘానికి వచ్చే ప్రతి కుటుంబానికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. అలా ఉండాలి అంటే సంపూర్ణంగా నువ్వు దేవునికి అప్పగించుకోవాలి. ఒకరోజు ఒక పక్షి తేనెటీగను అడుగుతుందంట. ఎవరెవరిని అడుగుతున్నారు? పక్షి తేనెటీగను అడుగుతుందంట. నువ్వు చాలా కష్టపడి తేనెను తయారు చేస్తావు కదా, నువ్వు చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేసి తేనెను తయారు చేస్తావు కదా, మరి మనుషులు వచ్చి ఆ తేనెను తీసుకెళ్తే నీకు బాధ అనిపించదా? అర్థమైంది ఈ మాట? మనుషులు వచ్చి నీ తేనెను తీసుకుని వెళితే నీకు బాధ అనిపించదా అని అంటే, ఆ తేనెటీగ పక్షికి చెప్పిందంట, మనుషులు నా తేనెను దొంగలించగలరు కానీ తేనెను తయారు చేసే నా కళ్ళని వారు దొంగలించలేరు అని చెప్పిందండి. చెప్పండి హల్లెలూయా. మనుషులు లేదా పరిస్థితులు నీకు బాధ కలిగించవచ్చేమో, కానీ ప్రార్థన చేసేటటువంటి తలాంతును దేవుడు నీకు ఇచ్చున్నాడు కదా. ఆ తలాంతును మనుషులు తీసేయలేరు. బాధ కలిగినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ప్రతి సమస్యలో కూడా దేవునికి మనం మొరపెట్టే వారముగా ఉండాలి. యెహోషాపాతు వలె దేవునికి సమర్పించుకునే వారముగా ఉండాలి, సంపూర్ణంగా ఆయన మీద ఆనుకునే వారముగా ఉండాలి. అటు ధన్యత ప్రభువు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.